ఈ పక్క రండి తీసుకోండి రండి వెనకాల నిలుచుకోండి. అందరికీ నమస్కారము. మన పొలంనేరే గర్వించదగ్గ విషయం ఏమంటే ఇంత పెద్ద సైంటిస్ట్ అనేది మన పొలంనేరులో ఉన్నాడంటే పొలంనేరుగా చాలా గర్వకారణంగా ఇదనిపిస్తుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు కోసం జరుగుతున్న మన పొలంనేరు సైంటిస్ట్ పొలంనేరుకే గర్వకారణం. అలాంటి పుత్రుని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు ధన్యజీవులు. పొలంనేరు సైంటిస్ట్ అని చెప్పుకోవడానికే గర్వకారణంగా ఉంది. చిత్తూరు కూడా మనకు ఇలాంటి సైంటిస్ట్ దొరకలేదు. రెండోది ఇతను తయారు చేసినవి సోలార్ లైట్లు అయితేమి, చిప్స్ అయితేమి, ఆటోమేటిక్ మోటార్ ఆన్ చేయడం కానీ, ఫ్యాన్లు ఆన్ చేయడం కానీ, డోర్లు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం కానీ ఇలాంటివి కోకోలలో ఉన్నాయి. అన్నిటికీ ముందుంటూ సమాజ సేవ చేస్తూ తను చేసే ప్రయోగాలని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. పొలంనేరుకే ఈయన ఒక ముత్యం లాంటి ఆణిముత్యం లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కన్నా తల్లిదండ్రులతో పాటు పొలంనేరు ప్రజలు కూడా గర్వించదగిన సమయం ఇది. ఆయనకి అందరూ మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకా ముందుకు పోవాలని కోరుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. కావున ఈ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. ఓకే మాట్లాడాలన్నారా? గజని పురా మాట్లాడు. ఒక నిమిషం రైట్ చెప్పి మాట్లాడు. అట్లా మాట్లాడు. చిన్న వాయిస్ ఉండేది ఎట్లే పవన్ ఇదే విధంగా 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన దానికి మేము పీపీఎస్ తరఫులో శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే వృద్ధిలోకి రావాలని పీపీఎస్ తరఫులో అందరూ ఆశీర్వదిస్తూ వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. చాలా హ్యాపీనా వచ్చి నాకు ఇంత ఆశీర్వదించిందానికి పెద్దలందరికీ చాలా హ్యాపీనా. థ్యాంక్ యూ. ఇది కావాలంటే తీసుకుని మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు పొలంనేరు ప్రజలంతా ఆదరించి ఇంత స్టేజ్కి తెచ్చి ఒక 2 నిమిషం ఊరికే ఇప్పుడు మన నాన్న దగ్గర కట్ చేపిస్తాను. ఇప్పుడే దీడా ఇంత రెడీ సార్ సార్ దాన్ని వేసుకుంటే అన్బెనిఫిట్ ఉంది. దాన్ని వేసుకొని నువ్వు నాన్ వెజ్ తినలేవు. మామా రవి అడా ఈరోజు మన పొలంనేరు అంటే పవన్, పొలంనేరు అంటే పవన్
పవన్ అంటే పలమనేరు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తము మొన్న కూడా యూట్యూబ్లో వస్తుంది. 7వ తరగతి చదివి పెద్ద సైంటిస్ట్ అయినాడంటే అది పలమనేరుకు, మన చిత్తూరు డిస్టిక్కు, మన ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. అదేవిధంగా అందరినీ కలుపుకుపోతూ కొన్ని కొత్త ఐటమ్స్ చేసుకుంటూ వృద్ధిలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఈ కంపెనీ స్థాపించి 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం జరుగుతుంది. 3వ సంవత్సరం కూడా ఇదే విధంగా వృద్ధిలోకి రావాలని పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా మీకు అభినందనలు తెలుపుకుంటూ ఇదే విధంగా పలమనేరుకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదిస్తూ కలకాలం ఇలాగే వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నువ్వు రాస్వామి ఇట్లా రైట్ లాక్ పట్టుకోండి. క్యాండిల్ ఎత్తుకోమ్మా, ఎత్తుకో. అరే ఎత్తుకో. నేను అట్లా ఈరోజు సుదినం. ఎందుకంటే మా అబ్బాయి తన ఫ్యాక్టరీ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకు అందరూ విచ్చేసి ఆశీర్వదించడం అనేది మొత్తం మా కుటుంబానికంతా ఆనందంగా మారింది. మా ఆశీర్వాదాలు ఎప్పుడు మా అబ్బాయికి అలాగే ఉండి తను పదే గ్రోత్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపము ఏమి అంటే, ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి డెవలప్మెంట్ కావాలంటే మలుపు అనేది ఒక చిన్న విషయం దగ్గరే మలుపు వస్తుంది. ఆ చిన్న విషయమే మళ్ళీ పెద్దదవుతుంది. ఈ సందర్భంగా పేరెంట్స్కి అందరికీ మనం చేసుకోవడం ఏమి అంటే, పిల్లల యొక్క మునుపటి స్మృతులు, అంటే పిల్లలు ఆటలాడుకునేటప్పుడు కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్ఫూర్తిని గమనించి ఆ స్ఫూర్తిలో మనం దిశానిర్దేశాలు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారనే దానికి మా అబ్బాయే సాక్ష్యము. ఎందుకంటే మా అందరూ కలిసి మా ఇద్దరికి ఒక చిన్న వ్యాపారం పెట్టిస్తే షాప్లో అనుకోకుండా చిన్న దొంగతనం జరిగింది. నేను అబ్జర్వ్ చేసి ఇతను ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పైన ఉన్నటువంటి మక్కువను గమనించి నేను ఆ రోజు ఒక విషయం చెప్పిన, ఊరికే ఏదైతే అది చేసుకుంటూ ఉండడం కాదు, టైం చేసుకోవడం కాదు, దొంగతనాన్ని నివారణ చేసేదానికి ఏదైనా ఒక చిన్న వస్తువుని కనుక్కోవాలని చెప్తే ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఇన్నోవేషన్స్ 32, 33 ఇన్నోవేషన్స్ కనిపెట్టి సేవ చేస్తూ అంకితం చేస్తున్నారు. కాబట్టి మా అబ్బాయి తరఫున మేమందరూ కూడా సంతోషము, అందరి ఆశీర్వాదాలు కూడా మా అబ్బాయికి ఉండాలని చెప్పి అనుకుంటూ విరమించుకుంటాను. కోసం జరుగుతున్న మన పలమనేరు సైంటిస్ట్, పలమనేరుకే గర్వకారణం. అలాంటి పుత్రుని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు ధన్యజీవులు. పలమనేరు సైంటిస్ట్ అని చెప్పుకోవడానికే గర్వకారణంగా ఉంది. చిత్తూరు కూడా మనకు ఇలాంటి సైంటిస్టు దొరకలేదు. రెండోది, ఇతను తయారు చేసినవి సోలార్ లైట్లు అయితే ఏమి, చిప్స్ అయితే ఏమి, ఆటోమేటిక్ మోటార్ ఆన్ చేయడం కానీ, ఫ్యాన్లు ఆన్ చేయడం కానీ, డోర్లు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కానీ, ఇలాంటివి కోకోలలో ఉన్నాయి. అన్నిటికీ ముందుంటూ సమాజ సేవ చేస్తూ తను చేసే ప్రయోగాల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. పలమనేరుకే ఈయన ఒక ముత్యం లాంటి, ఆణిముత్యం లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కన్నా తల్లిదండ్రులతో పాటు పలమనేరు ప్రజలు కూడా గర్వించదగిన సమయం ఇది. ఆయనకి అందరూ మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకా ముందుకు పోవాలని కోరుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇంత పెద్ద సైంటిస్ట్ అనేది మన పలమనేరులో ఉన్నాడంటే పలమనేరుకే చాలా గర్వకారణంగా ఇది అనిపిస్తుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ